అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ మనం టీవీ స్క్రీన్ పై యూట్యూబర్ రావణ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ CEO గమన వైఎస్ఆర్సీపీ నేత ఇంద్రసేన నాయుడుకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించారు. సో కొద్దిసేపు విచారించారు. అండ్ రావణ్కు ఇంద్రసేనకు ఉన్న పరిచయాలపై ఇద్దరిని కూడా సపరేట్గా ఆరా తీశారు. సో తిరిగి వీళ్ళని మళ్ళీ ఇవాళ అంటే అది సోమవారం విచారణ రమ్మన్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం DSP కార్యాలయానికి గమన వచ్చారు. అండ్ మరోవైపు గమన CDRను పోలీసులు చాలా క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఆమె ఎవరితో టచ్లో ఉంది, ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయో గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. సో ప్రశ్న యూట్యూబ్ ఛానల్ CEO గమన వైఎస్ఆర్సీపీ నేత ఇంద్రసేన నాయుడుకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి చెందిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడైన ఉమామహేశ్వర నాయుడుకు ఇంద్రసేన నాయుడు స్వయానా సోదరుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్తో వైసీపీకి ఉన్న సంబంధాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరి సంబంధాలను గుట్టురట్టు చేసే దిశగా విచారణ సాగుతోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆల్మోస్ట్ శనివారం బెంగళూరు వెళ్లారు. ఆదివారం విచారణకు రమ్మని ఇటు గమన అండ్ ఇంద్రసేనలకు నోటీసులు ఇచ్చారు. గమన వచ్చింది అండ్ ఇంద్రసేన కూడా వచ్చారు. ఆ రోజే వచ్చినప్పటికీ ఆదివారం సాయంత్రం విచారణకు వచ్చారు. సో మహిళలను సాయంత్రం 6 గంటల తర్వాత విచారించకూడదన్న నిబంధనల కారణంగా ఆమెను అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఇంద్రసేనను మాత్రం కొద్దిసేపు విచారించారు. తిరిగి వీరిని సోమవారం ఉదయం మళ్ళీ రమ్మని చెప్పారు. సో ఈరోజు ఆల్రెడీ వాళ్ళ విచారణ జరిగింది. అండ్ గమన ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. ఇటు ఇంద్రసేన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ వీడియోలను కూడా చిత్రీకరించారు. సో ఇప్పటికే రావణ్కు అండ్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్తో పాటు మరో 3 ఛానళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యం. ఇవన్నీ హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో నడుస్తున్నాయి. వీటిలో ప్రధానమైన ప్రశ్న ఛానల్ మాదాపూర్లోని బాను ఎలైట్ అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్లో నడుస్తోంది. ఇక్కడే పలు వీడియోలను చిత్రీకరించి అప్లోడ్ చేస్తారు. సో ఛానల్ కోసం గమన కూడా రావణ్తో పాటు పలు షోలు, కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని షార్ట్స్ కూడా చేసింది. సో ఈ ఫ్లాట్ వైసీపీ నేత ఇంద్రసేన నాయుడుకు చెందిందిగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. సో దీన్ని మైనింగ్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు వాళ్ళు ఏదైతే ఇంద్రసేన వాళ్ళు ఉన్నారో. సో ఇలాంటి నేపథ్యంలో అసలు దీని వెనుక వైసీపీ హస్తం ఉందా? గత వారం ఇదే ఫ్లాట్లో గన్నవరం పోలీసులు సోదాలు చేశారు. రావణ్ సతీమణి సమక్షంలో తనిఖీలు చేసి పలు డిజిటల్ పరికరాలను, ఇంకా కొన్ని హార్డ్ డిస్క్లను అండ్ కొన్ని పెన్ డ్రైవ్ని, వాళ్ళు కొన్ని చిప్స్ని కూడా పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది ఫారెన్సిక్ ల్యాబ్కి. సో అదే సమయంలో ఇంద్రసేన నాయుడిని గన్నవరం పోలీసులు ఆ రోజు ఆదివారం రాత్రి కొద్దిసేపు విచారించారు. అండ్ మీ కార్యాలయాన్ని రావణ్ గమనకు ఎందుకు లీజుకి ఇచ్చారా, లేదంటే అద్దెకిచ్చారా, మీరే వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆ కంటెంట్ కోసం ఈ ఫ్రీబీస్ ఇస్తున్నారా అంటూ కూడా ప్రశ్నించారు. అండ్ దీని వెనకాల అయితే వీళ్ళని ఇక్కడ ప్రశ్న CEOగా గమనని అపాయింట్ చేయడం అండ్ దాంట్లో వీడియోలు చేయడం కోసం రావణ్ని చూడటం, వీటన్నిటి వెనక ఉంది ఎవరు? వైఎస్ఆర్సీపీ హస్తం ఉందా? ఛానల్ నిర్వహణలో గమన పాత్ర ఏంటి అసలు? అండ్ స్క్రిప్ట్ ఎవరు సిద్ధం చేస్తారు? అసలు పార్టీలో ఎవరి ఆదేశాల మేరకు ఛానల్ ఇచ్చారు? అండ్ మీకు రావణ్కు గమనకు ఉన్న సంబంధం ఏంటి? లాంటి ప్రశ్నలను ఆయన అడిగారు ఇంద్రసేన నాయుడిని. సో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని అండ్ కొన్నింటికి దొంగ తిరుగుడు జవాబులు కూడా చెప్పినట్టు సమాచారం. సో ఇక యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అతని ఫోన్ డేటాలో కీలక ఆధారాలను గుర్తించారు. ఇటు పోలీసు విచారణలో అతని ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్ నివేదికతో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రావణ్ అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ కోణంలోనూ అంటే ప్యారల్గా ఈ యొక్క ఎంక్వైరీ కొనసాగుతోంది. నిందితుడు ఏదైతే బచ్చలకూరి జోసెఫ్ ఫోన్ డేటాపై కాకినాడ జిల్లా పోలీసులు
లోతైన విచారణ చేపడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు కొత్తగా వైసీపీ నేత, అంటే కొత్తగా మీన్స్ అంటే ఇప్పటిదాకా ఆఫ్ ద రికార్డులో వీళ్ళకి ఫండింగ్ కేవలం వైసీపీ దగ్గర నుంచే ఫండింగ్ వస్తుంది. ఒక కీలక నేత, ఒక నటుడు, ఒక యాంకర్, ఒక అమ్మాయి, ఎవరు ఏంటి అనే దాంట్లో కొన్ని క్లూస్ కనుక మనం కనెక్ట్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి కొంతమంది జర్నలిస్టుల పేరు చెప్పారు. సరే అవి తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి సంబంధించి నటుడు అన్నారు. సో అందరూ ప్రకాష్ రాజే అన్నారు. ప్రకాష్ రాజ్కి అంటే ఒక రకంగా అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఎన్ఐఏ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అంటే ఒక యూట్యూబర్ కావచ్చు, ఒక సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వాట్ ఎవర్, ఎవరైనా సరే అంటే మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్పే విధానానికి కన్విన్స్ అయ్యే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పట్టడం అనేది చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఇష్యూ. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బచ్చలకూరి జోసెఫ్ మీద అయితే ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారో, సో 14 రోజులు రిమాండ్ విధించారు. సో కస్టడీ పిటిషన్ అడిగారు. పోలీసుల పిటిషన్ కూడా రద్దు చేశారు. సో వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బచ్చలకూరి జోసెఫ్ వెనుక అంటే ఒక కనిపించని యుద్ధం జరుగుతోంది. ఇటు గమన కావచ్చు, ఇటు ఇంద్రసేన నాయుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్లో వీళ్ళు ఎందుకు ఉంటున్నారు పర్టికులర్గా అంటే వీళ్ళే ఇవాళ వేరే మతం మీద, వేరే వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడి మతాల గురించి, కులాలని, వీటన్నిటిని అంటే మనుషుల్ని రెచ్చగొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అండ్ దానికి సంబంధించి అసలు మీరు వాళ్ళకి అక్కడ రెంట్కి ఎందుకు ఇచ్చారు, మీరు డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా లేదా మీరే ఉల్టా ఇస్తున్నారా వాళ్ళకి? ఎందుకంటే ప్రశ్న ఛానల్ సీఈఓగా గమన ఉన్నారు. దాదాపుగా ₹1,50,000 మన జోసెఫ్ బచ్చలకూరికి, సారీ మన అంటే మళ్ళీ నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు, ఈ జోసెఫ్ బచ్చలకూరికి ఇచ్చారట. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరి దగ్గర నుంచి ఈ ఫండింగ్ అంతా వస్తుంది? నెలకి ₹1,50,000 శాలరీ, ఆఫీస్ మెయింటెనెన్స్, కెమెరామ్యాను, ఎడిటింగు, ఎస్సీఓలు, సో ఆ ర్యాంపేజ్ సంబంధించి స్పెషల్ ఎడిషన్స్ కావచ్చు, ఆ బీజిఎంలు కావచ్చు, సో వీటన్నిటికీ అంటే ఫండింగ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. సో ఇప్పటికే గమనాన్ని విచారించిన పోలీసులు తన దగ్గర స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా గమన ఎవరెవరితో కాల్స్ మాట్లాడింది, ఎవరితో మాట్లాడుతోంది, ఎవరి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, అండ్ ప్రశ్నారావణ్కి డైరెక్ట్గా డబ్బులు వచ్చినటువంటి అయితే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని 2 బ్యాంకులు, ఒకటి ఐసిఐసిఐ, 2 ఎస్ బ్యాంక్, ఈ 2 బ్యాంకుల అకౌంట్ని సీజ్ చేశారు పోలీసులు. సో ఆ స్టేట్మెంట్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అండ్ ఆల్రెడీ రావణ్ ఫోన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్మోస్ట్ గమన ఒక 2-3 డేస్ నుంచి అయితే మొన్న ప్రశ్నారావణ్ వాళ్ళ మిసెస్ అనూష ఆవిడ ఆధ్వర్యంలో భాను ఎలైట్ 302 ఫ్లోర్లో ప్రశ్న ఆఫీస్ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళ ఆవిడ సమక్షంలోనే అక్కడ చాలా పెద్ద ఎత్తున సోదాలు జరిగాయి. దానికి సంబంధించి కొన్ని చిప్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు అన్నీ స్వాధీనం చేసుకొని వెళ్ళిపోయారు గన్నవరం పోలీసులు. అండ్ దాని తర్వాత ఆవిడని అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేశారు, మఫ్టీలో వచ్చారు అని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. వాస్తవానికి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. అప్పుడు ఆ రోజున అనూష, అంతకుముందు ప్రశ్నారావణ్, ఆ తర్వాత అనూష, ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న సీఈఓ గమనని వేధిస్తున్నట్టు అంశం. అంటే ఎవరో వేధించట్లేదు ఆవిడకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఆవిడ అంటే ఒక నార్మల్ ఎంక్వైరీకి వెళ్ళింది. ప్రశ్న అనే ఛానల్లో ఒక సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి గమన. సో ఆవిడ కింద ఎవరైతే ఉంటారో ఈ యొక్క ప్రశ్న రావణ్ జోసెఫ్ బచ్చలకూరి అలియాస్, సో అతను ఆల్రెడీ ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఏదో నార్మల్ కేసులో, చిన్న పెట్టి కేసులోనో లేకపోతే దొమ్మి కేసులోనో అరెస్ట్ చేస్తే అంత పెద్ద ఎత్తున సీఈఓలు వెళ్ళి సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం, సీఈఓలు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతే కదా. ఇప్పుడు ఒక చిన్న కేసులో సస్పెక్ట్ అయితే పెద్ద స్థాయి వ్యక్తుల వరకు వెళ్ళదు కదా, అక్కడతో అయిపోతుంది. కానీ ఇక్కడ ఇరుక్కున్నటువంటి కేసు అయితే ఉందో అది ఉపా చట్టం, దేశద్రోహం. కాబట్టి అందరూ తీగలాగితే డొంక కదిలినట్టు అందరూ రావాలి. ఎవరెవరు సపోర్ట్ చేశారు, దేనికోసం చేస్తున్నారు, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు ఏం సంపాదించారు, వాళ్ళు వెనకేసుకున్నది ఏంటి అనేవి
చాలా కీలకంగా మారబోతున్నాయి ఈ కేసులో. ఇప్పుడు గమన ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం అయితే మేము ఇన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, మాకు వచ్చే డబ్బులు ఇక్కడ నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది అని గనక చూపించగలిగితే ఆవిడ అరెస్టు ఉండదు, అంటే ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ కనుక పొంతం లేని సమాధానాలు కేవలం అయితే ఇంద్రసేన నాయుడు చెప్పినట్టుగా కనుక, అంటే మీ వెనకాల వైసీపీ ఉందా, మీ స్క్రిప్ట్ ఎక్కడి నుండి వస్తుంది, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, అసలు మైనింగ్ సంబంధించిన ఆఫీస్లో ప్రశ్న టీంకి ఎలా మీరు ఇచ్చారు, వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటి, పోనీ గిఫ్ట్ అనుకుందాం, అసలు గతంలో ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి అన్నింటినీ ఇప్పుడు పోలీసులు బయట లాగుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ప్రశ్న సీఈఓ గమన గనక పొంతం లేని సమాధానాలు చెప్తే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఏదో నార్మల్ కేసు అయితే సరే తర్వాత మళ్ళీ ఇంకోసారి విచారించుకోవచ్చు, ఆల్రెడీ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా, పెద్ద స్థాయి వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు మళ్ళీ అనుకోవచ్చు. కానీ ఇది పడిన కేసు రాజద్రోహం కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అనేది ఉండదు, నెక్స్ట్ ఈజ్ నౌ అంటారు కదా. సో ఇలాంటి నేపథ్యంలో మరి ప్రశ్న రావణ్ అండ్ ప్రశ్న గమన, ఇటు వీళ్ళకి అపార్ట్మెంట్ అద్దెకిచ్చినటువంటి ఇంద్రసేన నాయుడు అండ్ సో కాల్డ్ నటులు, సో కాల్డ్ ఎవరైతే వీళ్ళకి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి తెర వెనుక? ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాలి వచ్చిందంటే, హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో, ఏపీ హైకోర్టులో. దేనికోసం? రావణ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మాకు ఉండాల్సిన విలువలు మాకు ఉండవా అని చెప్పి ఏదో పెట్టి ఒక రిట్ దాఖలు చేశారు. కానీ ఆ రిట్ని కూడా హైకోర్టు కొట్టేసింది. సో మీరేమనుకుంటున్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి? మస్తు కామెంట్ చేయండి.